మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. పురోహిత సంఘం దగ్గర అన్యమతస్థుడు నమాజ్ చేయడం కలకలో రేపుతోంది. సీసీ కెమెరాలకు ఎదురుగానే నమాజ్ చేసిన భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. ఇక ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం తిరుమలలో మరొక అపచారమే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా సీసీ కెమెరాల ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తూ రికార్డ్ అయిన దృశ్యాలు ప్రస్తుతం భద్రతా వైఫల్యాన్ని తిరుమలలో బయటపెట్టాయి. పూర్తి వివరాలు జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, పాపినాశం రోడ్లోని కళ్యాణ వేదిక సమీపంలో ఉన్నటువంటి పురోహిత సంఘంలో ఓ అన్యమతస్థుడు బహిరంగంగానే నమాజ్ చేయడం తీవ్ర దుమారాన్ని లేపుతా ఉంది. నిత్యం కూడా అక్కడ స్వామివారి చెంత వివాహం చేసుకోవాలని వచ్చేటటువంటి భక్తులతో కూడా ఆ కళ్యాణ వేదిక ప్రాంతం కూడా నిత్యం కిటకిటలాడుతూ ఉంటది. ఆ ప్రాంతం వద్దే ఓ అన్యమతస్థుడు బహిరంగంగా నమాజ్ చేస్తూ ఉండడం చూసినటువంటి అక్కడ భక్తులు భద్రతా వైఫల్యంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన జరిగిన అనంతరం ఏదైతే నమాజ్ చేశాడో ఆ అన్యమతస్థుడిని అక్కడే తమిళనాడుకు చెందినటువంటి వాహనంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అతను వెళ్ళి ఇక్కడ అన్యమత కార్యకలాపాలు సాగించకూడదు కదా, ఇక్కడే నమాజ్ చేయడానికి కారణం ఏమని అడిగి ప్రశ్నించిన సమయంలో తాను నమాజ్ చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే వాళ్ళు ఏం పట్టించుకోలేదని, కాబట్టి నేను ఇక్కడే నమాజ్ చేశానని చెప్పి కూడా ఆ అన్యమతస్థుడు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఆ అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నటువంటి సమయంలోనే ఆ సమీపంలోనే సీసీ కెమెరాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సీసీ కెమెరాల ద్వారానైనా భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించి వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని అలర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఆ మేరకు స్పందించకపోవడం, ఆ అన్యమతస్థుడు అక్కడే దర్జాగా 10 నిమిషాల పాటు నమాజ్ చేసి తదనంతరం కూడా అక్కడే ఉన్నటువంటి పార్కింగ్ లోనే ఉండడం కూడా తీవ్ర విమర్శలకు కూడా దారితీస్తా ఉంది. ఇంత ఘటన జరిగినప్పుడు కూడా ఇప్పటికి కూడా టీటీడీ భద్రతా సిబ్బంది కానీ అటు పోలీసు అధికారులు కానీ దీనిపై స్పందించినటువంటి పరిస్థితి కూడా లేదు. విజయ చంద్రిక. రైట్ జితేంద్ర, థ్యాంక్ యూ.